సో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క బిజినెస్కే వెబ్సైట్స్ అయితే చేయించుకుంటున్నారు. బట్ కొంత పీపుల్ ఇంకా ల్యాగ్ అవుతున్నారు. వెబ్సైట్ చేయించుకున్నా సరే అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ. అంటే ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ విజిట్ చేసేటప్పుడు యూజర్స్ డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేయొచ్చు. డివైస్ టైప్ లైక్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మొబైల్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ట్యాబ్లెట్లో ఓపెన్ చేయొచ్చు, మన పీసీ కంప్యూటర్లో ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఆ ప్లేస్కి తగ్గట్టుగా, ఆ డివైస్కి తగ్గట్టుగా మనకు వెబ్సైట్ అన్నది బ్యూటిఫుల్గా డిస్ప్లే అవుతే అటువంటి వెబ్సైట్ మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటాం. సో అంటే ఆ వెబ్సైట్కి రెస్పాన్సివ్నెస్ ఉందని మనం క్లియర్గా చెబుతాం. అదేవిధంగా ఒక వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ అంటే సో మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు, సో మీ యొక్క వెబ్సైట్ని మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా నీట్గా బ్యూటిఫుల్గా డిస్ప్లే అవుతే అటువంటి వెబ్సైట్ మనకి మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అవుతుంది. సో అయితే మీ యొక్క వెబ్సైట్ చేయించేటప్పుడు చాలామంది ఏంటంటే డెస్క్టాప్లో డిజైన్ చేస్తాం. ఓకే, వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్తో డిజైన్ చేసినా లేదా కోడింగ్ చేసినా మనం డెస్క్టాప్లో డిజైన్ చేస్తాం. డెస్క్టాప్లో డిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనం ఏంటంటే డెస్క్టాప్ వర్షన్కి డిజైన్ అన్నది ఆప్టిమైజ్ అవుతుంది. బట్ కాకపోతే అదే డిజైను మొబైల్ వర్షన్కి కూడా సో బెటర్గా ఉందా లేదా, సో అది మనం చెక్ చేయాలి. ఎందుకంటే యూజర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరౌండ్ 80% యూజర్స్ మొబైల్స్ నుంచే ఈ యొక్క వెబ్ సైట్స్ని యాక్సెస్ చేస్తారు. మీరు ఫేస్బుక్ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, వేరే ఎటువంటి వెబ్సైట్ చూసినా సో 80% వరకు మొబైల్ నుంచే యాక్సెస్ చేస్తారు. అంటే లాట్ ఆఫ్ యూజర్స్ మొబైల్స్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క వెబ్సైట్ని మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి.